ఇప్పుడు ఐఏఎస్ మన ఇంటర్న్ అయిపోయిన తర్వాత రీఛార్జ్ ఎలా చేసుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు మనం లాగిన్ అయిపోయిన తర్వాత ఈ డాష్‌బోర్డ్ క్లియర్ చేసి రీఛార్జ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు అక్కడ చూడండి ఎస్‌ఓటీఏ అని వస్తుంది కదా! ఇందులో ఏదో మనకి ఏ లెవెల్ క్లిక్ చేయండి. ఏ లెవెల్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఎంతైతే రీఛార్జ్ చేసుకుంటున్నారో అది వేసి క్లిక్ చేయండి. రీఛార్జ్ అని కొట్టి ఇక్కడ పేమెంట్స్ వస్తాయి చూడండి. అక్కడ 3 మెథడ్స్ వస్తాయి. మెథడ్ 1, మెథడ్ 2 అని. ఇక్కడ మెథడ్ 3లో కాపీ యూఆర్ఎల్ ఉంది కదా! అది క్లిక్ చేసి ఫోన్‌పేలోకెళ్ళి అక్కడ బ్యాంక్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే ఆడ యూపీఐ ఐడీ అని వస్తది. ఆడ కాపీ పేస్ట్ కొట్టండి. వెరిఫై చేసిన తర్వాత సేవ్ చేసి ఎంతైతే అమౌంట్ కొట్టాలనుకుంటున్నారో ఆ అమౌంట్ కొట్టి పేమెంట్ చేసేయండి. పేమెంట్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ అన్నీ అడుగుతూ ఉంటది. అవి సబ్మిట్ చేసిన తర్వాత మీరు వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేస్తే అక్కడ అమౌంట్ కిందన చూసారా? యూటీఆర్ నెంబర్ కాపీ చేసి సేమ్ మినిమైజ్ చేసి మన ఐఏఎస్ అకౌంట్లోకి వచ్చి ఈ రెఫరల్ నెంబర్ దగ్గర ఆ యూటీఆర్ నెంబర్ కాపీ పేస్ట్ చేస్తే సక్సెస్ సబ్మిట్ మెయిల్ వస్తది. మీరు ఒక 10 మినిట్స్, 5 మినిట్స్ వెయిట్ చేయండి. అది అవుతది. ఏం అవ్వదు. చేసిన తర్వాత బ్యాక్ వెళ్ళి మైలోకి వెళ్ళి చూస్తే మీ అమౌంట్ క్రెడిట్ అవుతది. ఒక రిఫ్రెష్ చేసి కానీ, లాగౌట్ అయ్యి లాగిన్ అయినా గానీ ఒక్కోసారి కూడా మనకు అవుతదది. అలా కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో, అది మళ్ళీ ఒకవేళ అవ్వకపోయిందనుకోండి సేమ్ ఇందాకట్లో ఎలా చేశారో అలాగే రీఛార్జ్‌లోకి వెళ్ళి మీరు సేమ్ అక్కడ ఏదైతే యూటీఆర్ నెంబర్ ఉందో ఈసారి రీఛార్జ్ చేయొద్దు. డైరెక్ట్ యూటీఆర్ నెంబర్‌లో ఫోన్‌పేలోనేది కాపీ పేస్ట్ చేసేయండి. మళ్ళీ సబ్మిట్ కొట్టండి. సో, రిఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు డెఫినిట్‌గా అమౌంట్ అనేది మాత్రం వస్తది మీకు. మీరు ఎప్పుడు చేసినా ఏ లెవెల్‌లోనే చేయండి. అదే బెస్ట్. చూసారా ఇక్కడ అమౌంట్ వస్తుంది. సో, ఇప్పుడు వీఐపీలోకి వెళ్ళి చూడండి హోమ్ టాస్క్ వీఐపీ అని ఉంది కదా! వీఐపీకెళ్ళి మీరు ఏ అయితే పొజిషన్‌కి అవ్వాలనుకుంటున్నారో అక్కడికెళ్ళి జాయిన్ నౌ అని క్లిక్ చేయాలి. జాయిన్ నౌ అని క్లిక్ చేస్తే మీకు సబ్మిట్ అని వస్తది. సబ్మిట్ కొట్టేస్తే మనకింక మీరు కన్ఫర్మ్ కొట్టేసారనుకోండి, మీ రివార్డ్ అమౌంట్ మీకు మీ లెవెల్ అనేది చూపిస్తది. మీకు రివార్డ్ అమౌంట్ అనేది మీకు వాలెట్‌లో పడతది.